ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు భవన్కే పరిమితమైన గులాబీ నేతలు. సోషల్ మీడియాలోనే హడావుడి, ప్రజాక్షేత్రంలో లేని సందడి, ప్రతిపక్షంలో ఉన్న కానరాని పోరాట పటిమ, కాంగ్రెస్ కౌంటర్ ఇవ్వడంలోనూ వెనుకంజ, పార్టీ తీరుపై నైరాశ్యంలో గులాబీ క్యాడర్. స్థానిక ఎన్నికల వేళ ఎందుకు ఈ దుస్థితి? గెలిచిన అభ్యర్థులు ఉండరనే అనుమానమా? ఆర్థికంగా నష్టపోవడం ఎందుకని ఆలోచిస్తున్నారా? ఆర్థికంగా నష్టపోవడం ఎందుకని ఆలోచిస్తున్నారు. వీటిని పసిగట్టడంలా చాలా ముదురు గులాబీ దళము, చాలా ముదురు. మొన్న చూసిరు కదా ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లా పోటీ చేసి ఓడిపోయి ఇజ్జత పోగొట్టుకోవడం ఎందుకు, మళ్ళా ఎందుకు ఈ ఖర్చు పెట్టి ఇబ్బంది పడడం ఎందుకని ఎమ్మెల్సీ అభ్యర్థులను కూడా నిలబెట్టలేదు. ఎంపీ ఎలక్షన్లల్లో కూడా ఎట్లయినా మనం గెలవము, ఓడిపోతామని వాళ్ళు ముందే తెలుసు. అది కూడా రెండు సీట్లల్లో బాగానే ఖర్చు పెట్టిరు. ఖర్చు పెట్టినా అవి కూడా ఘోరంగా ఓడిపోయినాయి, థర్డ్ ప్లేస్లోకి వచ్చినాయి. అందుకనే ఎట్లయినా ఓట్లు వెయ్యరు ప్రజలు, బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వెయ్యరు అన్న విషయం వాళ్ళకి తెలుసు. ఈ పసిగడతారు. ఏంటంటే ఉనికిని కాపాడుకోవాలి, లేకుంటే ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలి? ప్రజలని అటెన్షన్ డైవర్షన్, వాళ్ళని మా మీద ఉన్న ఏదైతే అనుమానం ఉన్నదో మేము దొంగలం లంగలం అని వీళ్ళు అంటున్నారు. ప్రజలు మమ్మల్ని అనుమానించకుండా ఉండాలి అంటే మేము ఏం చేయాలి? ప్రజలలో ఏదో ఒక పేరు మీద కొట్లాట చేస్తుండాలి, నిరసన తెలుపుతుండాలి అని ఈ రకంగా చెయ్యడం తప్పితే వాళ్ళ కోట్లు పడవన్న విషయం వాళ్ళకు క్లియర్గా తెలుసు. స్వేచ్ఛ ఈ పత్రిక మంచిగానే కరెక్ట్గానే రాసింది. ఆర్థికంగా నష్టపోవడం ఎందుకని? కరెక్టే, ఆర్థికంగా నష్టపోరు. నిజంగా సోషల్ మీడియాలో కూడా ఈ మధ్యన బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎక్కడ లేదు. బీఆర్ఎస్ సోషల్ మీడియా క్లోజ్ అయిపోయింది. వాళ్ళకు అర్థమైపోయింది. ఏమని అర్థమైందంటే ఇక లాస్ట్కు ఎందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా వీడియోలు హైప్ అవుతలేవంటే మేజర్ కారణం ఎవరంటే ఈయన రేవంత్ రెడ్డి ముఖ్య కారణం. ఎందుకంటే ఈ ప్రజలకు కావాల్సిన అన్ని వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇంకా ప్రశ్నించడానికి ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు జనాలల్లా మార్పు వచ్చేసింది. ఏమని మార్పు వచ్చిందంటే, అరే ఇక నీ అమ్మ గతంలో ఉన్నోడైతే అసలు మేము బయటికి వెళ్ళినా ఏదన్నా అడుగుదామన్నా కానీ మనం అడగడానికి కూడా మనకు నోరు రాకపోతుండే, అంత భయపెట్టించుకున్నాడు. ఎవడన్నా ప్రశ్నిస్తే వాణ్ణి తీసుకుపోయి లోపలేసిండు. ధర్నా చౌకులో పోయి కూర్చుందామంటే ధర్నా చౌకు లేకుండా చేసిండు. ఆడపోయి కూర్చున్న ఎతకపోయి లోపలేస్తుండే. ఇవన్నీ నియంత పాలన ఉండే. ఇప్పుడు వచ్చిండు, సరే వెనకో ముందో చేసుకుంటూ వస్తున్నాడు, మంచిగానే ఉన్నదని చెప్పేసి ఈ రకమైన ఒకటి తీసుకొచ్చిండు. ఆ ట్రెండ్ తీసుకొచ్చేసరికి బీఆర్ఎస్ సోషల్ మీడియా పనిచేస్తలేదు. ఇంకెందుకు పనిచేస్తుంది? అన్నిటికీ చెక్ పెట్టిండు కదా. మొన్న రైతు భరోసా, అందరికీ రైతు భరోసా వేసిండు. ఒకటే ఏడిచిరు, ఏమా రైతు భరోసా వేస్తలే, రైతు భరోసా. ఇంకొక విషయము, ఈ హరీష్ రావు మాట్లాడతాడు, ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న రైతులకు మీరు వెయ్యరా రైతు భరోసా అట. ఇప్పుడు సుట్టు అయిపోయింది, రాష్ట్రం మొత్తం రైతు భరోసా వేసిరని హరీష్ రావు కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఏమంటుండంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న రైతులకు వేయరా. ఔటర్ రింగ్ రోడ్డు లోపల రైతులు ఎంతమంది ఉన్నారు, ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తారు? మరి వెంచర్లు ఏడికెళ్ళి పుట్టుకొచ్చినాయి అంటే మీరు వేసినట్టు వెంచర్లకు, గుట్టలకు, ఇక ఏది గవర్నమెంట్ ల్యాండ్లు తీసుకుపోయి రిజిస్ట్రేషన్లు చేసి వాటికి మీరు రైతు బంధు వేసుకున్నట్టు అట్లా ఏమంటావా? అట్లేసే కదా 8.5 లక్షల కోట్ల అప్పయింది. నేను ఇంతకుముందు నిన్న ఒక వీడియో పెట్టినట్టు, వీడియో ఏమని పెట్టినా, ఏమో ఉన్నోతో కొట్లాడి ఏదన్నా కొట్లాడినా కానీ కొట్లాడమంటుండు. కొట్లాడురు నాతో, నన్ను అడుగుర్రి, నా చేతులు ఉన్నంత వరకు నేను చేయగలుగుతా, లేనిది నేను ఏడికెళ్ళి తెచ్చియా ఓపెన్గా చెప్తున్నాడు. ఇక ఇంతకంటే మంచి ముఖ్యమంత్రి ఎవరు దొరుకుతారని చెప్పేసి జనాలు అంటారు చాలామంది. చేతిలో ఉన్న కాడికి నా చేతనైన కాడికి నేను చేస్తా, విదేశాలలో పోయి చదువుకునే పిల్లలకు కూడా చేసేంత వరకు సాయం చేస్తా అంటున్నాడు. ఇట్లాంటి ముఖ్యమంత్రి దొరకడం నిజంగా చాలా అదృష్టం. అసలు ఎప్పుడు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటున్నాడు. గత ముఖ్యమంత్రి ఏనాడన్నా కలిసిండా? ఆ ఎమ్మెల్యేలే కన్నా కలిసిండా? అందరికీ సాధ్యమైనంత వరకు మీకు ఏది కావాలన్నా చేస్తానంటు. ఇంకొకటి ఏం మాట్లాడుతున్నాడంటే, ఒకవేళ నేనన్నా మన దరిద్రం బాగలేక ఆ పాతోడి కనుక గెలిచి ఉంటే ఇప్పటికీ 15 లక్షల కోట్ల అప్పు అవుతుండే, తెలంగాణ అడకదినే పరిస్థితి వస్తుండే అని చెప్తే మరి ఈయన అప్పు చేయలేదా? ఈయన చేసిండు కదా, ఇప్పుడు 2 లక్షల కోట్ల అప్పు అయింది కదా అని చెప్పేసి అని అంటారు. అరే నిజంగా ఎర్రి జనాలు మీకు చెప్తా, కొంతమందికి ఈ బీఆర్ఎస్ ఎవరైతే ఉన్నారో ఏం తెలియక ఒత్తిగానే జై కొడతారు. అరికాలు విరల కలిగే దానికి ఎగురుకుంటా ఒకటే జై కొట్టుకుంటూ తిరుగుతారు. అసలు ఏం సబ్జెక్ట్ ఉన్నది ఏందని. ఇప్పుడు గతంలో పరిపాలించిన వాళ్ళు 8.5 లక్షల కోట్ల అప్పు చేసిపోయిండు.
దానికి మిత్తి 6,500 కోట్లు నెలకు, సంవత్సరానికి 78,000 కోట్లు. 78 అంటే ఈ దగ్గర దగ్గర 80 వేసుకో, 80 ఏమవుతుంది? 1,60,000 కోట్లు. 1,60,000 కోట్లు ఈ చేసిన అప్పుకే మిత్తి కట్టుకుంటూనే సరిపోయింది. అంటే ఇంక చేసింది ఎంత? 40,000 కోట్లు అప్పు 2 సంవత్సరాలలో. అంటే ఆ 2 సంవత్సరాలలో 40,000 కోట్లు ఎందుకయిందంటే పూర్తి స్థాయిలో రుణమాఫీ అయింది, రైతు భరోసా ఇస్తున్నాడు. ఇంతకంటే మంచి ఇంకోటి చేస్తారు చెప్పు, ఆలోచించరు. ఎంతసేపటికి వాడేదో అన్నాడని చెప్పేసి వాని వెనకంగా జై కొట్టడం కాదు, మనం ఆలోచన చేయాలి. వాడు అన్నాడు కదా, వాడు అన్నదే కరెక్ట్ అని అనడం కాదు, మనం ఆలోచన చేయాలి. దాని మీద మనం ఆలోచన చేసి మాట్లాడాలి. మాట్లాడితే తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఇదే ఇప్పుడు మన సోషల్ మీడియా అదే ఆర్థికంగా నష్టపోవడం ఎందుకని ఆలోచిస్తున్నారు. అదే బీఆర్ఎస్ సోషల్ మీడియాను మొత్తం తొక్కిపట్టిండు. ఆయన చేసే పనులతోనే ఆటోమేటిక్గా అది మొత్తం నీరు గారిపోయింది. ఇక బీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్ సోషల్ మీడియా లేవదు, బీఆర్ఎస్ఏ లేవదు. అయితే ఏం చేస్తున్నారు? ఓన్లీ ప్రెస్ మీట్లు పెడుతున్నారు, సోషల్ మీడియాలో లేని పొందిగా అపోహలు క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ఏం చేస్తున్నారు, స్వచ్ఛందంగా సోషల్ మీడియాలో మామూలుగా పోస్టులు పెట్టుకునేటోళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్వచ్ఛందంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ద్వారా ఈయన వచ్చినాక మాకు ఇండ్లు వచ్చినాయి, మాకు రుణమాఫీ అయింది, మాకు రైతు భరోసా పడుతుందని పోస్టులు పెట్టుకుంటారు కదా వాళ్ళు. వాళ్ళకు పోయి వీళ్ళు కామెంట్లు పెడుతున్నారు. ఎవరు? బీఆర్ఎస్ సోషల్ మీడియా తిట్టుకుంటా మీరు కాంగ్రెస్ వాళ్ళ అని చెప్పేసి. ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. సొంతంగా వాళ్ళ అకౌంట్ల నుంచి సొంతంగా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తుంటే వాళ్ళకు పోయి బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు అన్నట్టు. మీరు అట్లా బ్యాడ్ కామెంట్లు పెట్టడం వల్ల వాళ్ళలో ఇంకా రెట్టించిన ఉత్సాహం వస్తుంది. మీరు ఇట్లా పెట్టుకుంటూ పోతున్నారు అనుకో, లాస్ట్కు మీరు అక్కడికే పరిమితం అయిపోతారు. ఇంకా 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 ముందుకు పోతుంది. కానీ మంచి శుభ పరిణామము. ఇక అయిపోయింది. కారుకు లేవు, టైర్లు లేవు, అన్నీ కథం అయిపోయినాయి. బీఆర్ఎస్ సోషల్ మీడియా అయితే చచ్చిపోయింది. ఇక లేవదు, బీఆర్ఎస్ అనేది లేవదు. అందులో ఉన్న కార్యకర్తలు కూడా ఆల్టర్నేట్ చూసుకోవాల్సిందే, తప్పదిగా.